హల్లెలూయా! దేవుని నామానికి స్తోత్రములు. మరొక సాటి వీడియోతోని మీ ముందుకు వస్తున్నాను. దేవుని బిడ్డలారా, 1 సాముయేలు గ్రంథంలో 16వ అధ్యాయము 7వ వచనములో మరి సాముయేలుతో ఒక మాట దేవుడు అంటున్నాడు. అయితే అక్కడ దావీదును అభిషేకించటానికి పేరు చెప్పలే కానీ సాముయేలుకు యెష్షయి కుమారులలో ఒకరిని అభిషేకించుటకు నేను ఎవరి పేరు చెప్తే వారిని అభిషేకించు, అక్కడికి వెళ్ళమని అన్నప్పుడు సాముయేలు ప్రవక్త అక్కడికి వెళ్ళాడు. హల్లెలూయా! వెళ్ళినప్పుడు ఒక్కొక్కరిని పిలిపించుకున్నాడు. ఒక్కొక్కరు వస్తున్నారు. వాళ్ళ రూపాలు చూస్తున్నాడు. ఎత్తు సిత్తు బలము. ఈయనైతే రాజుకు మంచిగా పనికిస్తాడు, ఈయననే కావచ్చు అనుకుంటా. ఈయన ఏం చేస్తుండంటే ఈయననే కావచ్చు, ఈయనను అభిషేకిస్తా అని మనసులో అనుకుంటుండు సాముయేలు ప్రవక్త. హల్లెలూయా! దగ్గరికి రాగానే ఈయన కాదు అని దేవుడు మాట్లాడుతుండు. నేను ఎవరిని అభిషేకించమంటే వారిని అభిషేకించమని దేవుడు అన్నాడు. అందుకొరకే ముందు దేవుడు మహాజ్ఞాని. మనుషులను నువ్వు ఎంత భక్తిలో ఉన్నా, నువ్వు ఏ తప్పు చేస్తున్నావు పరిశీలన చేస్తాడు దేవుడు, పరీక్షిస్తాడు. ఆ తప్పు నీకు గుర్తు కావాలని గుర్తు చేస్తాడు దేవుడు. హల్లెలూయా! గుర్తు చేస్తాడు కానీ దాన్ని గ్రహించరు చాలామంది. పాస్టర్లే కానీ, సేవకులే కానీ, మరి విశ్వాసులే కానీ దేవుడు గుర్తు చేస్తాడు, దాన్ని పట్టించుకోరు. మరి సాముయేలు ప్రవక్తలో కూడా ఒక ఉద్దేశం ఉన్నది. ఏం ఉద్దేశము? పై రూపాన్ని చూసే ఉద్దేశము. పై రూపాన్ని చూసి వాళ్ళను ఓకే చేద్దాము అనే ఉద్దేశము. ఈయన మంచిగా ఉన్నాడు కదా, ఈ లోకంలో కూడా చాలామంది పై రూపాన్ని చూసి ఆయనకు ఎక్కువ విలువనిస్తారు. సూటు బూటుని చూసి ఎక్కువ విలువనిస్తారు. పైకి వెళ్తారు, రమ్మంటారు, సెకండ్ ఇస్తారు. ఇక అందంగా లేనోళ్ళని ఘనహీనంగా నల్లగా అందంగా లేనోళ్ళని ముట్టుకోరు, పట్టుకోరు, ఆయన కరెక్ట్ మందలియరు. ఇటు వెళ్తే అటు చూస్తారు. ఇంకా చాలామంది అలాంటి సేవకులు ఉన్నారు, అలాంటి విశ్వాసులు ఉన్నారు. లోకంలో చాలామంది ఉన్నారు. దేవుడు తప్పును వెదికి దొరకబడతాడు. ఎంత పెద్ద సేవకుడైనా సరే, లక్షల మంది విశ్వాసులు నీకున్నా సరే, నీలో ఏ లోపం ఉన్నదో దేవుడు పరిశీలన చేసి దొరకబడతాడు. దొరకబట్టడానికే ఇలాంటిగా ఇంత గొప్ప రాజులను అభిషేకించే సాముయేలు ప్రవక్తను ఏం చేస్తుండు? నీవు పై రూపాన్ని చూస్తున్నావు, ఎత్తును సిత్తును చూస్తున్నావు. నేను హృదయ రహస్యములను ఎరిగిన వాడను, అంతరంగాన్ని చూసేవాడను. ఈయనను నేను త్రోసివేస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా! మరి అందరినీ అలాంటి త్రోసివేసి చివరికి దావీదును పిలిపిస్తాడు. అందరు అయిపోయినరు, ఇంకెవరు నీకున్నారా కుమారుడు ఇంకున్నారా అన్నప్పుడు కడసారి వాడు ఉన్నాడయ్యా, వాడు గొర్రెల కాడు ఉన్నాడు అన్న మరి తెప్పి అన్నప్పుడు వెంటనే మనిషిని తోలిచి తెప్పించినప్పుడు ఆయనను రాగానే ఈయననే నేను కోరుకున్నవాడు అని దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా! దేవుడు మాట్లాడదాకా ఆగరు చాలామంది సేవకులు. ఏది నచ్చితే అది చేసేస్తారు. అయిపోయి వాళ్ళకు నచ్చింది మాత్రమే చేస్తారు. దేవుడు వాడుకుంటుండు. ఈడనాడి దేవుడు ఇడిసపెడతాడు. వినడు, నా మాట వినడు అని. సౌలు కదా ఎలాంటిగా దేవుని మాట వినలేదో వాడిని వదిలేసిండు. అయిపోయి ఆయనను వదిలేసిండు. ఈయన నా మాట వినడు కానీ వదిలేసిండు అని దేవుని దృష్టిలో ఆడు రాజు కాడు, వేరే రాజుని నేను ఎన్నుకుంటా అని ఆయన రాజ్యం వెళ్తానే ఉన్నాడు. ఇటు దావీదును అభిషేకించాడు దేవుడు. హల్లెలూయా! ఎందుకంటే దేవుని ఉద్దేశములు వేరు, దేవుని ఆలోచనలు వేరు, మనుషుల ఆలోచనలు వేరు. దేవుని బిడ్డలారా, దేవుని ఉద్దేశములను అర్థం చేసుకొని మెదిలిన వాడే నిజమైన సేవకుడు, నిజమైన విశ్వాసి, నిజమైన భక్తి గలవాడు. కాబట్టి అలాంటిగా దేవుని ఉద్దేశములను, దేవుని ఆలోచనలను మనము తెలుసుకొని, అర్థం చేసుకొని, పరిశీలన చేసి దేవుని అడిగి మనము దేవుని వెంబడించాలా. దేవుని మాట ప్రకారం, దేవుని ఇష్ట ప్రకారం నడాలా. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్.